నంద్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజ్కుమారి గనియా స్పష్టం చేశారు. బుధవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులతో కలిసి పట్టణ అభివృద్ధిపై సుదీర్ఘంగా సమీక్షించారు. పారిశుధ్యంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి 100% చెత్త సేకరణ, తడి చెత్తతో ఎరువుల తయారీ, పొడి చెత్త ద్వారా ఆదాయం, బయోమైనింగ్, పాత డంపింగ్ యార్డ్ల క్లియరెన్స్, పట్టణ ప్రవేశ ద్వారాల నుంచి అంతర్గత రోడ్ల వరకు పచ్చదనం పెంపు, విలీనమైన 6 గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై పరిష్కారం. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో నంద్యాలను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని హెచ్చరించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు హౌస్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో నంద్యాల రూపురేఖలు మారుస్తామని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. సార్ అభివృద్ధి కావాలని బ్రహ్మణో వేద అమృతేనామృతాంపురీ తస్మై భవతి శతాయత్పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఉన్నతో. శతమానం భవతి శతాయత్పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం. మరింత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్న మున్సిపాలిటీ ఇది. రిసోర్సెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్ తో చక్కగా మన నంద్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి అంటే ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ఎవరైనా మున్సిపాలిటీకి వచ్చారు అంటే మున్సిపాలిటీ చాలా ఆహ్లాదకరంగా కనపడాలి అంటే మనం ఎక్కువగా శానిటేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసిన గార్బేజ్ ని మనము తీసుకువెళ్ళి ప్రాపర్ గా ప్రాసెసింగ్ చేయడం, దాని ద్వారా మనం మాన్యూర్ తయారు చేసుకోవడం, అలాగే డ్రై వేస్ట్ నుంచి సర్క్యులర్ ఎకానమీ ప్రాసెస్ లో సంపద సృష్టించుకోవడం, ఉన్న డంప్ ఏదుందో వాటన్నింటినీ కూడా బయోమాన్యూరింగ్ చేయడం అన్నది ఫస్ట్ టాస్క్ గా తీసుకుని నంద్యాలని ఆహ్లాదకరంగా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అలాగే రెండవది వచ్చినప్పటికీ వాటిని కూడా ఇమీడియట్ గా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత బ్యూటిఫికేషన్ అన్నది చాలా అవసరం. నంద్యాల ఎంటర్ అయ్యే దగ్గర నుంచి లోపల అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్స్ కావచ్చు, లేదు అంటే మనకి ఎక్కడెక్కడ కాన్స్పిక్యూస్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని సుందరంగా తీర్చిదిద్దడం, చేస్తే స్వచ్ఛ సర్వేక్షణ్ లో ర్యాంకింగ్ లో కూడా నంద్యాల ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా దృష్టి పెట్టి, అలాగే నాలుగవది మనకి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే రిసోర్సెస్ ఉండాలి. రిసోర్సెస్ అంటే హౌస్ ట్యాక్స్ ప్రాపర్ గా కట్టాలి, ట్రేడ్ లైసెన్సెస్ ప్రాపర్ గా కట్టాలి, బిల్డింగ్ ప్లాన్స్ ఏమున్నాయో ప్రొసీజరల్ గా తీసుకోవాలి, వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వాటికి ప్రాపర్ గా ట్యాక్స్ కట్టాలి. అలాగే చాలా అంశాలపైన మున్సిపల్ వాటికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సర్వీసెస్ తీసుకున్నప్పుడు మనం పన్ను చెల్లించాలి. అక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఏంటున్నాయి అన్నది కూడా డీటెయిల్డ్ గా రివ్యూ చేసి ఆదాయం పెంపుకు కూడా మార్గాలు చూడడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఎప్పుడు ఆదాయం పెరుగుతుందో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవకాశం ఉంటుంది.